మమత సంవత్సరాలుగా తనకు లాయల్ గా ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు రిటైర్మెంట్ తర్వాత కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చి ఒక వ్యక్తిగత వ్యవస్థలా మార్చుకుంది. సువేందు రాగానే 60 ఏళ్లు దాటిన అధికారులందరినీ రిటైర్ చేశారు. ఒక్క దెబ్బతో మమత పరిపాలనా వలయాన్ని ఖాళీ చేశారు. ఇంకా బెంగాల్ అధికారులను ఇతర రాష్ట్రాలకు ట్రైనింగ్ కోసం పంపిస్తున్నారు. ఇన్నాళ్ళు లోకల్ పొలిటికల్ కంట్రోల్లో పనిచేసిన అధికారులకు ఇప్పుడు నేషనల్ ఎక్స్పోజర్ ఇస్తున్నారు. ఇక మరోవైపు 15 ఏళ్లుగా నోటిఫికేషన్స్ ఆలస్యం, ఎగ్జామ్ పోస్ట్ పోన్మెంట్ వంటిలా వయస్సు దాటిపోయిన ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులకు 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇది బెంగాల్ యువతలో సువేందుపై భారీ మద్దతు తెచ్చింది. అభిషేక్ బెనర్జీ ఒకప్పుడు అమిత్ షాకే వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి ఈయన ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయాడు. అభిషేక్ ఉన్న జెడ్ ప్లస్ సెక్యూరిటీని తొలగించారు. కోల్ స్మగ్లింగ్, క్యాటిల్ స్మగ్లింగ్ కేసుల్లో విచారణ వేగవంతం చేశారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే వెస్ట్ బెంగాల్ రాజకీయాలు కేవలం ప్రభుత్వం మారిన కథ కాదు. ఇది బార్డర్ నియంత్రణ, జనాభా మార్పులు, స్మగ్లింగ్ నెట్వర్క్లు, రాజకీయ అధికార కలయిక, ఎన్నికల యంత్రాంగం, జాతీయ భద్రత ఇవన్నీ ఒకేసారి ఢీ కొట్టిన పరిస్థితి.